అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. విష్ హ్యాపీ దీపావళి. ఇది మా ఫామ్లో 2 తలకాయల పాము వచ్చిందండి. ఇది మా పౌల్ట్రీ ఫామ్ కష్టాలు ఇలా ఉంటాయి. చుట్టుపక్కల మొత్తం పొదలే ఉన్నాయి కదా, చెట్లు ఉండడం వల్ల పాములు కూడా అప్పుడప్పుడు అవపడతాయి. ఇంకా ఈ కోళ్ళ వాసనకు కూడా పాములు బాగా వస్తాయి. అయితే ఇది నార్మల్ పామే, ఇది బురద పాము అంటారు, ఇది 2 తలకాయల పాము అంటారు. ఇది తలకాయ అండి ఇప్పుడు ఇటు వెళ్ళేది. ఈ తోక కూడా సేమ్ అలాగనే మొండి ఉంటుంది. దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఎలుకలు తిని బతుకుతుంది కాబట్టి దీనికి విషయం అయితే ఏమి ఉండదు. అయితే దీని మీద చాలా కథలు కూడా ఉన్నాయి. ఈ మన లేటెస్ట్గా ఒక సినిమాలో ఉంటుంది కదా, బ్లాక్ మాస్టర్ సినిమా, దీన్ని డబల్ ఇంజన్ అని వేరే వేరే రకాల పేర్లు పెడతా ఉంటారు వీటికి. చుట్టుపక్కల చూస్తూ ఉండాలి. పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకి ఈ పాముల ఇబ్బంది బాగానే ఉంటుంది. చుట్టుపక్కల చూస్తూ మొత్తం అంతా పొదలు లేకుండా క్లీన్గా చేసుకోవాలి. మేము కూడా మొత్తం చాలా రోజులైంది కదా, మళ్ళీ బ్యాచ్ వేయకపోయేసరికి అంత పొదలైనాయి, మొత్తం క్లీన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి పౌల్ట్రీ ఫామ్స్ ఎవరైనా కానీ. ఇది వచ్చేసి నాకు ఒక రోజు హాలిడే వచ్చిందండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా రోజులైంది, ఫ్రెండ్స్ని ఎవరిని కలవలేదు. ఈ పౌల్ట్రీ ఫామ్ పెట్టిన కాంచి అసలు అయితే బయటకు వెళ్ళడమే జరుగుతలేదు. ఫ్రెండ్స్ దగ్గరికి ఒకసారి వెళ్ళొద్దామని ఒకరోజు హాలిడే తీసుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. వెళ్ళి రిటర్న్ అవుతున్నా, ఎందుకంటే దీపావళి కదా. ఆల్రెడీ మీకు నేను రికార్డ్ చేస్తుండగానే బాంబుల సౌండ్ వినబడుతూనే ఉంటుంది. ఇది వచ్చేసి మా ఇంటికి రిటర్న్ వస్తుంటే మా ఇంటి దగ్గర ఒక టర్నల్ ఉంటుంది, అండర్గ్రౌండ్ నుంచి వెళ్తాయి ట్రైన్ ఇది. అయితే నేను నా పౌల్ట్రీ ఫామ్లో ఎప్పుడు పౌల్ట్రీ ఫామ్ వీడియోసే కాకుండా రెగ్యులర్గా నా ఫామ్ జర్నీకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇది దీపావళి నుంచే స్టార్ట్ చేస్తున్నానండి. మీకు కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి మంచిగా బూస్ట్ వస్తుంది, చాలామందికి రీచ్ అవుతుంది కూడా. నేను కూడా ఇంకా కొత్తగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఇది అండర్గ్రౌండ్ అండి, అండర్గ్రౌండ్ నుంచి వెళ్తుంది ట్రైన్ ఇది. ఉదయం 8 గంటలకేమో వచ్చానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దపల్లికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కాజీపేటకు రిటర్న్ అయ్యాను. ఈ అండర్గ్రౌండ్ టర్నల్ ఎక్కడో లేదు, మా ఇంటి పక్క పంటే ఉంటుంది. ఇది మా పాత ఫామ్ దగ్గర నుంచి ఉంటుంది. ఇక్కడ ఊపడుతుంది కదా బ్రిడ్జి, ఆ బ్రిడ్జి పక్క పంటే మా పాత నాటుకోళ్ళ ఫామ్ ఉండేది. ఇక్కడ ట్రైన్ ఆగితే దిగి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఈ పక్క పంటే ఉంటుంది మా పాత కోళ్ళ ఫామ్. ఇప్పుడు లేదు, తీసేసినాం. నా ఛానల్లో కూడా నా వీడియో ఉంటుంది, ఓల్డ్ షెడ్ టు న్యూ షెడ్ అని. ఇది మార్నింగ్ 7:30 అట్లా అవుతుంది. ఇక పండగ ఉందిగా అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. దీన్ని ఒడ్డపల్లి చెరువు అంటారండి. ఒడ్డపల్లి చెరువు అని అంటారు, కాజీపేట చెరువు అని కూడా అంటారు. చాలా బాగుంటుంది, చాలా పెద్ద చెరువు ఇది. అప్పట్లో కాకతీయులు తవ్వించిన చెరువు ఇది. చాలా ఇదంతా వాటర్ రిజర్వ్ చెరువు ఇది. అయితే ఎప్పుడు ఫామ్ వీడియోసే కాకుండా కొత్తగా కూడా వీడియోస్ ట్రై చేద్దామని చూస్తున్నానండి. అయితే ఇది ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తున్నాను నా ఫామ్ జర్నీ. అందుకే కేటగిరీ కూడా చేంజ్ చేశాను. ఎడ్యుకేషన్ కేటగిరీ నుంచి పీపుల్ అండ్ బ్లాగ్స్ కేటగిరీకి వచ్చాను యూట్యూబ్లో. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో ఉంచుకొని నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది చెరువు ఇంకొక సైడ్ అండి. ఇదంతా అంతా గుర్రపు డెక్కతో ఉంది కానీ చెరువు చాలా బాగుంటుందండి, చూడడానికి కూడా మంచిగా ఉంటుంది వ్యూ. ఇటంతా మన కాజీపేట చెరువు అని అంటారు, ఒడ్డపల్లి చెరువు అని కూడా అంటారు దీన్ని. ఇది పొద్దున బాగినారు అండి, ఇది హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్. ఇది బాగినారు. మా ఫ్రెండ్గా టికెట్ బుక్ చేశాడు. పొద్దున పెద్దపల్లిలో 6:30కి ఎక్కాను. ఇక్కడ కాజీపేటలో 8 కల్లా రీచ్ అవుతుంది. నేను చూపిస్తాను, మా ఇంటికా నుంచి కూడా ఈ ట్రాక్ మొత్తం చూపిస్తాను. ఇదే అండి ఆ రైల్వే ట్రాక్. ఇప్పుడు ఈ ట్రాక్ మీద నుంచే నేను కాజీపేట వెళ్ళాను. ఇది మా ఇంటి దగ్గరనే ఉంటుంది, మా పాత నాటుకోళ్ళ ఫామ్ దగ్గరనే ఉంటుంది. చూడడానికి కూడా వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఇటు మొత్తం చెరువే కదా, రకరకాల పక్షులు అవి నెమళ్ళు చాలా బాగుంటుంది. ట్రాక్ కూడా కొత్తగా రీసెంట్గా ఇంకొక ట్రాక్ కూడా అటు వేశారు. చాలా పెద్ద ట్రాక్ ఇది, చాలా బిజీగా ఉంటుంది ట్రాక్ ఇది. ఒకప్పుడు ఈ ట్రాక్ పక్క పంటే మా అటు దూరంలో అక్కడ బ్రిడ్జ్ అవుపడుతుంది కదా, అక్కడ ఉంటుంది మా నాటుకోళ్ళ ఫామ్. రెగ్యులర్గా అదే ఫామ్ వినపడేది నాకు. ఇది వచ్చేసి మా ఫామ్ దగ్గర అండి. మా ఫామ్ దగ్గర అటు దూరంలో ఒక చిన్న గుంటలాగా ఉన్నది. ఈ వర్షానికి మొత్తం గుంట అంతా నిండి
మొత్తం పచ్చగా గడ్డి మొలిచిందండి. రకరకాల పక్షులు ఈ కొంగలు నేను జూమ్ చేసి తీశాను. చాలా పెద్ద కొంగలు అవి. అవి చూస్తే ఫ్లెమింగో లెక్కనే అవుపడుతున్నాయి కానీ మరి అవి ఫ్లెమింగోలో కాదో తెలియదు. వాటి పక్క పొంటే చూడండి చిన్న చిన్న కొంగలు అవి ఎంత చిన్నగా ఉన్నాయో. నేను అంతా జూమ్ చేసినా కానీ నాకు అంటే పాత సెల్ కాబట్టి కొంచెం క్లియర్గా పడలేదు. వాటి పక్కన వీటిని చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో కొంగలు. ఇవి పెద్దగా ఉన్నాయి కొంగలు, అసలు అవి ఫ్లెమింగోలు కావచ్చు అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పటిదాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి నా సబ్స్క్రైబర్స్కి విష్ హ్యాపీ దీపావళి అండి. దీపావళి శుభాకాంక్షలు. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో ఉంచుకోండి. నా నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కోడిపిల్లలు కూడా వచ్చాయండి. కోడిపిల్లలు ఎన్ని కోడిపిల్లలు వచ్చాయో, సెకండ్ బ్యాచ్లో ఎన్ని కోడిపిల్లలు వచ్చాయో అని చూపిస్తాను. అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా సబ్స్క్రైబర్లకి మరొకసారి విష్ హ్యాపీ దీపావళి అండి. జై హింద్.